హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము జనరల్ స్టడీస్, సోషల్ స్టడీస్లో అంటే సాంఘిక శాస్త్రంలో, జాగ్రఫీ భూగోళ శాస్త్రంలో మహాసముద్రాలు మరియు ఖండాలు అనే టాపిక్ మీద కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న భాగమును ఏమంటారు? భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న భాగమును ఏమంటారు? ఆన్సరు ఉత్తర అర్ధగోళం. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉండే భాగమును ఏమంటారు? ఉత్తర అర్ధగోళం. వీడి కాన్సెప్ట్ ఏంటంటే భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి. అలాగే భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న భాగమును ఏమంటారు? దీనికి ఆన్సరు దక్షిణ అర్ధగోళం. దానికి ఇప్పుడు దానికి తేడా ఏంటంటే, భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉండే భాగాన్ని ఉత్తర అర్ధగోళం అని, భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉండే భాగాన్ని దక్షిణ అర్ధగోళం అని అంటారు. అంటే మొత్తంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఉత్తర అర్ధగోళము, రెండు దక్షిణ అర్ధగోళం. ఎక్కువ భూభాగము తక్కువ సముద్ర భాగము ఉండే భూ అర్ధగోళం ఏమంటారు? నెక్స్ట్ బిట్ ఏంటి? ఎక్కువ భూభాగము తక్కువ సముద్ర భాగం ఉండే భూ అర్ధగోళం ఏంటి? దాని ఆన్సరు ఉత్తర అర్ధగోళం. మనం చెప్పుకున్న అర్ధగోళాల్లో, రెండు అర్ధగోళాల్లో ఉత్తర అర్ధగోళంలో ఎక్కువ భూభాగం ఉంటుంది, తక్కువ సముద్ర భాగం ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఎక్కువ సముద్ర భాగము తక్కువ భూభాగము ఉండే భూ అర్ధగోళం ఏమంటారు? ఎక్కువ సముద్ర భాగము, తక్కువ భూభాగము. దీనికి ఆన్సరు దక్షిణ అర్ధగోళము. దానికి దీనికి రివర్స్ అన్నమాట. ఇందాక ఎక్కువ భూభాగం ఉంటుంది, తక్కువ సముద్ర భాగం ఉంటుంది, దాన్ని ఉత్తర అర్ధగోళం అంటారు. ఇక్కడ ఎక్కువ సముద్ర భాగము, తక్కువ భూభాగం ఉంటుంది, దాన్ని దక్షిణ అర్ధగోళం అంటారు. నెక్స్ట్ బిట్, పెద్ద మహాసముద్రం ఏది? అంటే అతిపెద్ద మహాసముద్రం ఏది అని అర్థం ఏంటి క్వశ్చను. పసిఫిక్ మహాసముద్రం. మనకు ఉన్న 5 మహాసముద్రాల్లో ఏ మహాసముద్రము అతిపెద్దది అని అర్థము. దీనికి ఆన్సరు పసిఫిక్ మహాసముద్రం. చిన్న మహాసముద్రం ఏది? చిన్న మహాసముద్రము ఏది? 5 మహాసముద్రాల్లో చిన్న మహాసముద్రం ఏది? దీనికి ఆన్సరు ఆర్టిక్ మహాసముద్రం. ఆర్టిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్, ఉత్తర సముద్రము, బాల్టిక్ సముద్రములు ఏ మహాసముద్రములో అంతర్భాగాలు? ఉత్తర సముద్రము, బాల్టిక్ సముద్రములు ఏ మహాసముద్రం అంతర్భాగాలు? ఆన్సరు అట్లాంటిక్ మహాసముద్రం. ఇక్కడ ఏంటంటే కొన్ని సముద్రాలు, ఈ మహాసముద్రాలు అంతర్భాగాలు అయి ఉంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉత్తర సముద్రము, బాల్టిక్ సముద్రములు ఏ మహాసముద్రం అంతర్భాగాలు అంటే అట్లాంటిక్ మహాసముద్రం అంతర్భాగాలు. అది ఎర్ర సముద్రము, అరేబియా సముద్రము మరియు బంగాళాఖాతము ఏ మహాసముద్రంలో భాగాలు? ఇందాకలాంటి పెట్టేది కూడా ఎర్ర సముద్రము, అరేబియా సముద్రము మరియు బంగాళాఖాతములు ఏ మహాసముద్రంలో భాగాలు? దీనికి ఆన్సరు హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రంలో ఇవి అంతర్భాగాలు. మనం చెప్పుకున్నట్లు కొన్ని సముద్రాలు ఈ 5 మహాసముద్రాల్లో, కొన్ని మహాసముద్రాల్లో అంతర్భాగాలు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎర్ర సముద్రము, అరేబియా సముద్రము మరియు బంగాళాఖాతములు ఏ మహాసముద్రం అంతర్భాగాలు? హిందూ మహాసముద్రం అంతర్భాగాలు. అలాగే ఇంకో బిట్ సేమ్ అలాంటిదే. జపాన్ సముద్రము, పసుపు సముద్రము, దక్షిణ చైనా సముద్రములు ఏ మహాసముద్రములో అంతర్భాగాలు? దీని ఆన్సర్ ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం. జపాన్ సముద్రము, పసుపు సముద్రము, దక్షిణ చైనా సముద్రములు ఏ మహాసముద్రంలో భాగాలంటే ఆన్సర్ ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ అండి, మహాసముద్రముల సరాసరి లోతు ఎంత? మహాసముద్రముల సరాసరి యావరేజ్ డెప్త్ ఎంత ఉంటుంది? సరాసరి లోతు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఏంటంటే 3550 మీటర్లు ఉంటుందండి.
3550 మీటర్స్ డెప్త్ ఉంటుంది. అన్నిటికన్నా లోతైన మహాసముద్రం ఏది? అన్నింటికన్నా లోతైన మహాసముద్రం, 5 మహాసముద్రాల్లో లోతైన మహాసముద్రం ఏది అన్నిటికన్నా? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. ఇదే అతిపెద్ద మహాసముద్రము, ఇదే లోతైన మహాసముద్రము. ఖండాల్లో అతిపెద్ద ఖండం ఏది? ఖండాల్లో అతిపెద్ద ఖండం ఏది? ఆన్సరు ఆసియా ఖండం. ఖండాలు ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఆ 7 ఏది అతిపెద్ద ఖండం అని అడుగుతున్నాడు. దానికి ఆన్సరు ఆసియా ఖండం. అతి చిన్న ఖండం ఏది? ఈ 7 ఖండాల్లో అతి చిన్న ఖండం ఏది? ఆన్సరు ఆస్ట్రేలియా. అతి పెద్ద ఖండము ఆసియా, అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా. ఆసియాలోని అతి ఎత్తైన పర్వతము ఏది? ఆసియాలోని అతి ఎత్తైన పర్వతం అంటే ఆసియా ఖండంలో అతి ఎత్తైన పర్వతం ఏది? ఆన్సర్ ఏంటంటే హిమాలయ పర్వతాలు అనేవి అతి ఎత్తైన పర్వతాలు ఆసియా ఖండంలో. అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతం ఏది? దక్షిణ అమెరికా ఖండంలోని అంటే దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం ఏది? దానికి ఆన్సరు అండీస్. దానికి ఆన్సరు అండీస్. అలాగే నెక్స్ట్ బిట్ ఏంటంటే పురాతన పీఠభూమి ఏది? పురాతన పీఠభూమి ఏది? దీనికి ఆన్సరు దక్కను పీఠభూమి. దక్కను పీఠభూమి. వీడి కాన్సెప్ట్ ఏంటంటే పీఠభూముల్లో పురాతనమైనది ఏది అని అర్థము. దానికి ఆన్సరు దక్కను పీఠభూమి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.